మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు మనము మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్న కొన్ని కిచెన్ ఐటమ్స్ అన్ని చూపిస్తాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేక్ చేయదని షూట్ చేస్తున్నాను. అమ్మో దీని ప్యాకింగ్లో మంచిగా ప్యాకింగ్ చేశారు, డ్యామేజ్ అవ్వకుండా. స్పూనా? గోల్డా? గోల్డెన్ స్పూన్స్. స్పూన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. 2 packs. 2 packs ఉన్నాయి. ఒక దాంట్లో ఎంత ఉన్నాయి? ఒకటే ఉంది. 3 4 5 4 packs. 4 స్పూన్ ఉన్నాయి గాయస్. ఒకసారి అయితే వ్యూ చూపిస్తా. ఒకటి సిరీస్ హార్ట్ సింబల్. సో మీరంతా వీడియో లైక్ చేయండి. ఫ్లవర్ కనిపిస్తుందా? ఇంకొక ఫ్లవర్ గైస్. భలే క్యూట్ క్యూట్ ఉన్నాయి ఇవి. ఇంకా లాంగ్ కూడా ఉన్నాయి. ఎంత ఫీట్ ఇది? ఫీట్ కాదు, సెంటీమీటర్స్. 50 సెంటీమీటర్స్. సిరీస్ బ్యూటిఫుల్. నెక్స్ట్ ప్యాకేజ్. మమ్మీ నెక్స్ట్ ప్యాకేజ్. It is I think it is stands. I'll give it, I'll count. 5 stands. There are 5 stands guys. ఈ గార్డెనింగ్కి కింద పాట్స్ ఉంటాయి కదా, వాటికి స్టాండ్ ఇది. సో 5 వచ్చాయి. ఐ థింక్ 200 ఏమో పడింది. టోటల్ 5. ఇవి నేను 70% ఆఫ్లో తీసుకున్నాను. సో కుదిరితే నేను లింక్ ఇస్తాను మీకు. నెక్స్ట్ ప్యాకేజ్. ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ వే. నేను కొంచెం పెద్ద వస్తానేమో అనుకున్నాను, చిన్నగా వచ్చాయి. సో ఇలా ఉన్నాయి, లోపల చూద్దాము. ఇవి పాట్స్ అండి, గార్డెనింగ్ ఫ్లవర్స్ పాట్స్. మొత్తం ఏమున్నాయి? 5 ఉన్నాయండి, కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఫోటో అది మీషోలో ఫొటోస్ ఉంటాయి కదా, అవి అందులో కొంచెం పెద్దగా కనిపించాయి ఇవి. కానీ ఇందులో డైరెక్ట్గా చూస్తే చిన్నగా ఉన్నాయి. మళ్ళీ క్యూట్గా ఉన్నాయి, కానీ కొంచెం పెద్దగా వస్తే బాగుంటుంది. 5 ప్లేట్స్ కింద 5 ఇవి. ఇంకొక ఇవి 5 చూపి 5 ప్లేట్స్ అండి. కలర్ మ్యాచ్ అవుతుంది కదా గైస్. గెస్ చేసి కామెంట్ చేయండి. ఇవి ఆర్డర్ పెట్టి వచ్చి కూడా 1 మంత్ అవుతుంది. సో వీడియో తీయడానికి కుదరట్లేదు, అందుకని ఇప్పుడు తీస్తున్నాను. సీరియస్ ప్యాకింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి, కొంచెం కూడా తగలకుండా ఉన్నాయి ఇది. సో ఇవి వచ్చేసి గ్లాస్ జార్స్. చూపిస్తానండి, జారిపోకుండా మంచిగా ప్యాక్ చేశారు. సో నేను కూడా క్యారింగ్గా హ్యాండిల్ చేయాలి. గ్లాసెస్ కాబట్టి కొంచెం జారిపోయినా పగిలిపోతాయి. గ్లాస్ జార్స్ 4 వచ్చాయి టోటల్. చూడండి, క్యాప్కి కూడా కవర్ వచ్చింది. ఇది జార్ 4 ఒకసారి తీసుకున్నాను, వచ్చాయి. సో ఇది క్లీన్ చేసి ఆ తర్వాత మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటా కిచెన్లో. అది కూడా వీడియో పెట్టాను. సో వీడియో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఎలా అనిపించాయో కామెంట్ కూడా చేయండి, ఓకేనా? ఇది చెక్ చేయని అవసరం లేదనుకుంటున్నాను.
ఉండండి కొంచెం. బ్రేకింగ్ లేదు guys. ఏదో తెలియదు కొంచెం. ఇది వాష్ చేసేటప్పుడు తెలుస్తుంది లోపల వాటర్ పోస్తే ఇక్కడ నుంచి కారుతాయా లేదా అని చూడాలి. సో చూడండి చూపిస్తాను ఇక్కడ. సో ఇది వాష్ చేసి క్లీన్ చేసి ఇందులో గ్రాసరీస్ అవన్నీ పోసుకోవాలి కదా, అప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడే క్లియర్ పాప మొత్తం సర్దేస్తుంది అవతల. చూపి ఇదిగోండి ఎట్లా సెట్ చేస్తుందో, ఇట్లా హెల్ప్ చేస్తుందంట మాకు. కొన్నిసార్లు ఇట్లానే అనుకుంటారు గైస్, డోంట్ బాదర్ us. సో ఇంకోటి ఇదేంటో మిస్ చేయండి, గెస్ చేసి కింద కామెంట్ చేయండి. చూపిస్తాను. You can guess in 3, 2, 1. What is it? Seeds. It's type of seeds came. ఇవన్నీ ఆకుకూరలు పెడదామని సీడ్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇంకా పెట్టనే లేదు, చాలా రోజులైంది ఇవి ఆర్డర్ పెట్టి. 90 రూపీస్ 80 రూపీస్ పడ్డాయి ఇవి అన్నీ. ఇదేంటిది మెంతి కూర ఒకటి, కొత్తిమీర, తోటకూర, సో పాలకూర. ఇవి సీడ్స్ చూపిదా. మెంతి కూర అయితే మెంతులు అవి తెలుసు మనకి, కానీ ఇవైతే నేనైతే ఇప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి. సో ఇవి చూడండి. ఇదేంటిది తోటకూర గింజలు ఎట్లా ఉన్నాయో చూడండి. సేమ్ సబ్జా గింజలు ఉంటాయి కదా అట్లా ఉన్నాయి, జియా సీడ్స్ లాగా. ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి, మేబీ వీటిలో ఏమన్నా కలుపుతారేమో. కొరియాండర్ సీడ్స్ ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి ఎందుకో మరి. నార్మల్గా అయితే కొంచెం వైట్గా ఉంటాయి కదా, ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి. ఇవి కూడా చూడలేదు నేను. సో పాలకూర గింజలు. సో ఇంతే. అట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బై గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. I mean next part. Okay, bye.